సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VSA వ్లాగ్స్. ఈ రోజు ఫైనల్ గా నా డ్రీమ్ బైక్ ని అయితే తోలబోతున్నాను అనమాట. సో అది ఏం బైకో తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే లాస్ట్ లో అయితే ఒక బైక్ ని అయితే తెప్పించాను అనమాట చెన్నైకి. సూపర్ గా ఉండబోతుంది, లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, ఓకేనా? హోప్ యూ గైస్ ఎంజాయ్ ది వ్లాగ్. గైస్, కాసేపు మాల్లో అలా తిరిగేసి వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే నాకైతే ఫ్లైట్ వచ్చేసి 3:15 ఉంది కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి 11:37 అయిపోయింది అనమాట. సో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళేదానికి ఇంకొక 10-20 మినిట్స్ పడుతుంది. సో మనమైతే చాలా తొందరగా వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే ఈసారి నా టర్మినల్ వచ్చి T2 అనమాట. సో T2 అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువసేపు పడుతుంది చెక్ఇన్కి. సో మనమైతే చాలా తొందరగా వెళ్ళిపోతున్నాం, అక్కడ కూడా తిరగచ్చు అనేసి. సో టైం అయితే వేస్ట్ చేయడం లేదు. మనమైతే ఇప్పుడు ఇక్కడ ముంబై నుంచి డైరెక్ట్గా చెన్నైకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో చెన్నై నుంచి మనకైతే బైక్స్ అన్ని చెన్నైలో వచ్చేస్తున్నాయి. అది ఏం బైకో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ అందరికి అర్థమవుతుంది. మనకైతే మనం తిరుపతి నుంచి బైక్స్ అన్ని చెన్నైకి తెప్పించేస్తున్నాం, చెన్నైలో తిరగాలని చెప్పేసి. దానికోసమే తిరుపతి నుంచి చెన్నైకి వచ్చారనమాట వాళ్ళు. సో ఏంటో తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడండి. మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. డాడీ అయితే మనకి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సో మనకి ఎంత తెలిసినా కూడా డాడీ అయితే మళ్ళీ చెప్తూనే ఉంటారనమాట. సో వాళ్ళ ముందు జాగ్రత్త వాళ్ళది. ఎక్స్ప్లెయిన్ చేయనా? సరే, ఓకే గైస్, ఎక్స్ప్లెయిన్ చేయించుకొని వచ్చేస్తాం. We have a lot of gates, and the gate number will be displayed over there. According to that, we have to keep going. నాలెడ్జ్ వచ్చేసింది గైస్. ఓకే గైస్, గైస్ ఈ పాయింట్ తర్వాత నుంచి మనకైతే విజిటర్స్ నాట్ అలౌడ్. ఓకే డాడీ, మళ్ళీ ముంబైకి వస్తాను. సరే, ఓకే గైస్, ఎయిర్పోర్ట్ లోపల కలుసుకుంటాం. గైస్ మన చెకింగ్ కి మాత్రం చాలా సేపు పట్టింది అనమాట. ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అన్ని ఒకే ట్రేలో పెట్టాను. పిలిచి మళ్ళా చెక్ చేయించి ఒక్కొక్కటి తీసి చూపించాను అనమాట, ఏది కెమెరా అని. సో అన్ని కెమెరాలు, ల్యాప్టాప్లు ఇవే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఈ బోర్డింగ్ పాస్ ఉంది చూసారా, ఇది వచ్చి సపరేట్ ట్రేలో పెట్టున్నాను అనమాట. ఇవన్నీ బ్యాగులు చదువుతానని ఆ ట్రైన్ అయితే వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు అనమాట. సో మళ్ళీ మనమైతే అక్కడికి వెళ్ళి అడిగితే మనకైతే మన బోర్డింగ్ పాస్ ఇచ్చారు. సో ఇది కనుక లేకపోయింటే మళ్ళీ నేను ఏం చేసి ఉండాలి, యూట్యూబ్ లో ఓపెన్ చేసి హౌ టు గెట్ అనదర్ బోర్డింగ్ పాస్ అని కొట్టడము, ఎట్లా ఏం కొట్టి ఉండాలో తెలియదు. ఇప్పుడు మనం అయితే తిరుగుదాం. ఇక్కడైతే నేను తప్ప ఎవరు లేరు, నా వెనక చూడండి. సో డొమెస్టిక్ లో మనమే ఇక్కడ ఉన్నాం అనమాట, ఖాళీగా ఉంది ఇక్కడంతా. సో మనకి ఇంకా 2 hours టైం ఉంది, ఇక్కడ తిరుగుతా కూర్చోవాల్సి వస్తుందేమో. తిరుగుదాం, ఏదైనా ఉంటే కొందాం, కానీ అన్ని డబ్బులతో కూడిన పని ఇక్కడ. ఇప్పటికి డబ్బులు చాలా టైట్ అయిపోయిందండి బడ్జెట్. గైస్ ఇక్కడ ఎవరు లేకపోయినా నడవనీకి ఓపిక లేదు కాబట్టి మనమైతే దీంట్లో వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవనవసరం లేదనమాట, మనలో ఏదైతే డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోతుంది. బోర్ కొడుతుంది కాబట్టి అప్పుడు ఇట్టా ఆడుకుందాం కాసేపు, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇంకా మనకైతే దాదాపు 1 hour ఉందన్నమాట బోర్డింగ్ టైంకి. ఫ్లైట్కి అయితే 2 hours ఉంది మనకి. సో బ్యాగ్ పక్కన పెట్టేసాం, ఇంతసేపు బ్యాగ్ కూడా మోకాల మీద పెట్టుకున్నాం. ఇప్పుడే పక్కన పెట్టి రిలాక్స్ అవుతున్నాం మనము. అందరు నా ముందరైతే పడుకున్నారు చూడండి. అక్కడ కూర్చొని బోర్ కొడుతుందని చెప్పి వాకింగ్ చేద్దామని ఇలా వచ్చేస్తున్నాను.
ఊరికే అలా కాసేపు మనం అయితే ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాం అనమాట. అటా 10 సార్లు వాకింగ్ చేద్దాం, మళ్ళీ ఆడికి పోదాం, మళ్ళీ ఈడికి వద్దాం. సో అట్లా వాకింగ్ చేసుకుంటూ ఉందాం కాసేపు 10 minutes. గైస్ అటు నుంచి ఇటు వచ్చాం, ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్తున్నాం అనమాట. సో మళ్ళీ మనం అయితే వెళ్తున్నాం, ఏం కాదు. సో ఇటు అటు తిరుక్కుంటా హ్యాపీగా ఉన్నాం అనమాట. మనం అయితే బోర్ కొట్టకుండా టైం పాస్ చేసుకుంటున్నాం. 6E136 ఫ్లైట్ ఉంది చూసారా, ఇదే మంది అనమాట. సో మనమైతే వాకింగ్ చేసుకుందాం బయటకు వచ్చి చూస్తే ఇక్కడైతే మారిపోయింది అనమాట గేట్ నెంబరు. సో 45A1 వేసున్నారు. ఒకవేళ మనం కనుక వాకింగ్కి రాకపోయింటే అదే గేట్ నెంబర్ 50లో స్ట్రక్అప్ అయిపోయి ఉంటాము. సో ఊరికే అలా రావడం వల్ల మనకైతే గేట్ నెంబర్ తెలిసింది. సో వచ్చేసాము. న్యూస్ మొత్తం మన ఎల్విష్ భాయ్ అరెస్ట్ అయిన దాని గురించి మాట్లాడుతున్నారు. సో ఎవరికైతే తెలియదు, హీఈస్ అన్ హిందీ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట, హిందీ యూట్యూబర్ తను, ఎల్విష్ యాదవ్ అనేసి. సో వాళ్ళ గురించే మొత్తం న్యూస్ జరుగుతుంది ఇక్కడ. మనని ఇన్వైట్ చేసిన ముంబై ఈవెంట్లో కూడా బ్రో అయితే వచ్చున్నాడు అనమాట. సో మనమైతే అప్పటికి వెళ్ళిపోయాము కాబట్టి మనమైతే కలవలేదు. సో ఓకే, కానీ ఎవరు తెలుగు యూట్యూబర్సే రాలేదబ్బా. నేను చాలా ఫీల్ అయ్యాను. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను మన తెలుగు కమ్యూనిటీ అంతా అక్కడే ఉంటుంది, అందరినీ కలుద్దాము, మనం ఇంతవరకు ఎవరిని కలవలేదు కదా సరిగ్గా, కలుద్దాం అనుకుంటే ఎవ్వరు రాలేదు. నేను ఇంకొక తెలిసిన, అసలు నాకు తెలిసిన వాళ్ళే వచ్చారు అక్కడ. అప్పటికి నాకు తెలిసిన ఒక బ్రో వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటే మనం ఏం చేస్తుంటాం చెప్పండి. ఒకవేళ అక్షయ్ బ్రో కనుక రాకపోయింటే ఇంకా నేను ఎవరిని అక్కడ కాంటాక్ట్ అయ్యేవాడిని కాదు. కాకపోతే మనకైతే కేరళ నుంచి పరిచయం అయ్యారు, తమిళనాడు నుంచి పరిచయం అయ్యారు, చాలామంది అయితే సర్కిల్ పెరిగిపోయింది, మనకి మంచి ఫాలోయింగ్ వచ్చింది, పాజిటివ్గానే జరిగింది. ఇంకా మనకి ముంబై సైడ్, నార్త్ సైడ్ వాళ్ళు కూడా పరిచయం అయితే బాగుండేది. బట్ వాళ్ళ వర్క్స్లో బిజీగా ఉన్నారు వాళ్ళు. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. గైస్ ఇంకొక 6 minutesలో మనకైతే బోర్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. మన వెహికల్ అయితే వచ్చేసింది అనమాట ఫ్లైట్ ఎక్కనికి. సో ఇంకొక 6 minutes వెయిట్ చేసిన తర్వాత బోర్డ్ ఎక్కేయచ్చు మనము. వెయిటింగ్ ఫర్ ఫ్లైట్లో మనకైతే ఎటువంటి సిరీస్ రాదు కాబట్టి ఇప్పుడే డౌన్లోడ్ పెట్టేస్తాను నెట్ఫ్లిక్స్లో. మళ్ళీ ఆడే మనం చూసేదానికి నెట్ కూడా ఉండదు మనకి. సో డౌన్లోడ్ పెట్టి చూద్దాం, ఏదో 2-3 ఎపిసోడ్లైనా ట్రై చేద్దాం. ఇప్పుడు ఐడియా వస్తుంది నాకు, ఇంకా 6 minutes ఉందన్నగా నాకు ఐడియా గుర్తొచ్చింది డౌన్లోడ్లో పెడితే బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ డౌన్లోడ్ చేస్తాను. గైస్ నేను ఎన్నోసార్లు ఫ్లైట్ ఎక్కాను కానీ ఇదే నా ఫస్ట్ టైం అనమాట నైట్ ఫ్లైట్లో ఎక్కడము. సో నైట్ టైం నేను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు. సో ఇదే అనమాట మన ఇంట్లో ఫ్లైట్. సో ఇప్పుడైతే లోపలికి ఎక్కేద్దాము. బ్యాగ్ ఇంకా ఓపెన్ చేయాలి, ఫ్రంట్ సైడ్ నుంచి ఎక్కాలి. సో ఎక్కేద్దాం, ఫ్లైట్ ఎక్కేద్దాం. ప్లేన్ ఎక్కేసాం గైస్. ఇంకా డైరెక్ట్గా చెన్నైలో దిగడం, బండి తీసుకోవడం, అదే బండో మీకు చెప్పడం. గైస్ నాకైతే ఈ జ్యూస్ తాగాలనిపించింది, అందుకని జ్యూస్ అడిగితే ఖచ్చితంగా నట్కేసుకోనాలని చెప్పారు. సో ఎంత అని అడిగితే 200 అని చెప్పారనమాట. సో మొత్తానికి మనమైతే జ్యూస్ తాగడానికి 200 రూపాయలు అయితే ఖర్చు పెట్టేశాము. గైస్ మనమైతే ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసాము. అండ్ ఇప్పుడు మన వెహికల్ అయితే ఏ వెహికల్ అని చెప్పానో చూపిస్తాను అండి. ఇప్పుడు రాబోతుంది అనమాట మన వెహికల్. ఫస్ట్ దానే చూపిస్తాను, ఎట్లా ఉంటుందో చూడండి, బాగుంటుంది. మీకు ఆల్రెడీ తెలిసి ఏంటో వెహికల్, బట్ చెన్నైకి ఇది ఫస్ట్ టైం అనమాట ఆ వెహికల్ని తెప్పియడము. చూద్దాం. చెక్ దిస్ అవుట్ గైస్, GT గైస్, GT 650లో వ్లాగ్ రాబోతుంది ఇక్కడ నుంచి. సో దానికోసమే దీనికి పాపం మేపి మరీ పెట్రోల్ పట్టించి మరీ తెప్పించేసాను తిరుపతి నుంచి చెన్నైకి. సో ఎక్స్ట్రా ఖర్చు అయింది మీకోసమే, ఎందుకంటే వీళ్ళు వరుస పెట్టి మోడ్ చేయిస్తున్నారనమాట వెహికల్ని. నేను లేకుండా నాకు భలే బాధ వేసింది, అందుకనే ఎత్తుకొచ్చేయండి బండి అని చెప్పేసి ఎత్తుకొచ్చేసారనమాట. అలా లీవ్ పెట్టారు.